Thank you so much. Thank you. ఒక చిన్న విషయం సార్, ఆయన స్టార్ట్ చేసే ఒక చిన్న విషయం, ఈయన కూడా మన గోదావరి జిల్లాలో ఎక్కితే మీకు తెలుసా? His relatives, he is actually from Taluku. His native place is Taluku. Good evening. Good evening. పెద్దలకందరికి నమస్కారం అండి. నేను ఈ కాలేజ్ ఎంటర్ అయ్యేటప్పుడు నాకు సడన్గా వచ్చిన జ్ఞాపకం గుర్తొచ్చింది. ఐ థాట్ ఐ షేర్ ఇట్ విత్ యూ. నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ ఇలాంటి ఫెస్టివల్స్లో ఐ వాజ్ ఆల్వేస్ పార్ట్. అండ్ నేను అనుకున్న వాళ్ళని, ప్రతి చీఫ్ గెస్ట్ వస్తున్నారు, ఆయన చెప్పేది ఏంటి, బాగా చదువుకోండి, బాగా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పారు. వాళ్ళు ఎందుకు అలా చెప్పారో నాకు ఈ రోజు నాకు అర్థం కాలేదు. జస్ట్ రీసెంట్గా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు కూడా నాలాగా పెద్ద చదువుకోలేదు. కానీ తర్వాత తెలిసి వస్తుంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు యాక్టర్ని. ఇంతకుముందు ఐ యూస్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్. దాని ముందు చిన్న కంపెనీ రన్ చేసేవాడిని. ఒక సినిమాల గురించి చదువుకుంటే చాలు అన్న తప్పు. ఎందుకంటే ఒక యాక్టర్గా ఇప్పుడు ఈ కెమెరా ఎలా రన్ అవుతుందో నాకు అర్థం కావాలంటే దానికి ఫిజిక్స్ తెలియాలి. ఆ లైట్ ఎమర్షన్ నా మొహం మీదకి వచ్చి మీ అందరికి నేను కనిపిస్తున్నానంటే అది కూడా ఫిజిక్స్. ఫిల్మ్ ప్రాసెస్ అయ్యి ఆ ఎమర్షన్ నా స్కిన్ టోన్ని వెండి తెరపై కనిపించాలంటే అది కెమిస్ట్రీ. ఒక డైరెక్టర్ కానీ, ఒక రైటర్ కానీ ఒక కథ రాసి ఒక క్యారెక్టర్ నాకు చెప్తే ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకునేది హ్యూమన్ సైకాలజీ. అలానే ప్రతి విషయంలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక డిస్ట్రిబ్యూటర్ కమ్మాలన్నా, లేకపోతే ఒక బయర్ కమ్మాలన్నా, దట్స్ బిజినెస్. సో దానికి బిజినెస్ సెన్స్ ఉండాలి. ఒక సినిమాలో ఒక స్టంట్ చేయాలన్నా దానికి అథ్లెటిక్ పవర్ కావాలి. నేను ఒకటి ఈరోజు నుంచి ఇక్కడ చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి మీ లైఫ్లో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. దట్ 100% ట్రస్ట్ మీ ఆన్ దట్. మనం స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు మనం ఎగ్జామ్స్ ముందు చదువుకుంటే చాలు. కానీ ద మినిట్ వీ లీవ్ కాలేజ్ వీఆర్ ఇన్ అన్ ఎగ్జామ్ త్రూ అవుట్ అవర్ లైఫ్. మనందరూ తెలుసు ఎగ్జామ్ ముందు చదువుకోవచ్చు, కానీ ఎగ్జామ్ లోపల ఉన్నప్పుడు చదువుకోలేము. సో వాట్ ఎవర్ యూ గ్రాస్ప్ టుడే when you're here in this college, that will be there for life. సరే, చాలా సీరియస్గా మాట్లాడుతున్నారా? సరే, దేని గురించి మాట్లాడడం మీరే చెప్పండి.